ఇప్పుడు ఆయనలో ఈ గుణం మార్చుకోవాలి అని చెప్పాలి అనుకుంటే ఏది మార్చుకోవాలంటే? ఇంకా మార్చుకోవడానికి ఏముంది, మొత్తం లైఫే ఇప్పుడు ఇచ్చేసాము. సో నాలో మార్చుకోవాల్సింది ఉంటే ఏం మార్చుకోమని ఆవిడ బదులు నేనే చెప్తాను దగ్గర, అంటే అవును కదా మీరే చెప్పండి. ఏదైతే ఆవిడ కేర్ అనేది మిస్ అవుతున్నారో అది మీరు తీసుకోవాలి అనేది. ఎందుకంటే ఆవిడ చెప్తుంటే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆవిడ చూస్తే నాకు వస్తుంది నిజం చెప్పాలి అంటే. ఉంటది కేర్ ఆవిడ ఎంత మిస్ అవుతున్నారు అనేది ఆవిడ ఎక్స్ప్రెస్ 24/7 నాతోనే ఉంటది. కానీ అయినా కూడా కేర్ అనే విషయంలో తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చాలా మంది ముందు కూడా చెప్తుంది. మా మమ్మీ వచ్చినా చెప్తుంది, ఎట్లాంటి కొడుకుని కన్నావు నువ్వు, అస్సలు మమ్మల్ని పట్టించుకోడు. కానీ ఇప్పుడు మా హనీ వీళ్ళంతా వచ్చినాక అక్కడ ఎక్కువ ఆల్టర్. ఏదైనా కూడా భర్త ప్లేస్ భర్త అండి. అంటే ఎవరు ఎంత కేర్ తీసుకున్నా కూడా భర్త దగ్గరుండి కేర్ తీసుకునేంతగా ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును, అది ఒకటి. రెండోది ఏంటంటే ఈమె చాలా పర్సనల్ లైఫ్ కూడా మిస్ అయింది. అది కొంచెం ఫీల్ అవుతుంటుంది. అందుకని ఈ మధ్య నేను ఎక్కడ పోయినా తీసుకొని పోతుంటే, నేను ఏడ ఉంటే అక్కడ కూడా ఓపికతో ఉండాల్సి వస్తుంది. ఉండాలి. బట్ కానీ ఆవిడకి అదే హ్యాపీ. ఎవరికి వాళ్ళు ఆవిడ స్కూల్కి వెళ్ళిపోయి మీరు ఇలా వెళ్ళిపోయింది అనుకంటే ఇద్దరు కలిసి ఒక చోట ఉన్నారు అనేది అది ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు రేపటి రోజున ఏది వచ్చినా కూడా నాతోనే ఉంటుంది. కేరింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే తను నాతోనే ఉండాలి, నా కోసమే ఉండాలనే ఫీల్. బట్ దయాకర్ లైఫ్లో ఇట్స్ పాసిబుల్ అంటే. దయాకర్ గారు ఇవాళ యోయో టీవీ సాక్షిగా మీరు ఒక మాట అయితే నాగమణి గారికి ఇవ్వాలి ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ఆవిడ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఆవిడ ఎంత మిస్ అవుతున్నారు మిమ్మల్ని అనేది. మిస్ అయింది, దాదాపు 20 years మిస్ అయింది. ఇక్కడ నుంచి ఆవిడ ఏ క్షణం కూడా మిస్ అయిన ఫీలింగ్ రానివ్వకుండా కేరింగ్ గా చూసుకుంటారు. నాతో ఉంటది, నాతోనే ఉంటది. నేనేం మిస్ అయిన ఫీలింగ్ కూడా రానియను, ఇప్పటి నుంచి ఏం రానిస్తలేను. కానీ ఆ మిస్ అయిన ఫీలింగ్, ఎంత లైఫ్ మిస్ అయినా అనే ఫీలింగ్ తనను బాధ పెడుతుంటది. అంటే నేను చాలా అర్లీ ఏజ్ ఎంజాయ్ చేసే ఏజ్ అంతా సాక్రిఫైస్ చేయడానికే సరిపోయింది, రెస్పాన్సిబిలిటీస్ తో సరిపోయింది. అది గుర్తొచ్చి ఏడుస్తున్నా. కానీ ఇప్పుడేదో నన్ను పట్టించుకోవట్లేదు అనేది ఏమి లేదు. ఎక్కువ కేరింగ్ ఉండాల్సిన రోజుల్లో తీసుకోలేకపోయింది. కానీ తీసుకోవడానికి కూడా అప్పుడు సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యమవుతుంది. ఇప్పుడు సాధ్యమైందంటే అప్పటిది ఇప్పుడు అన్ని కలిపి ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఈ 3-4 years నుంచి ఎవ్రీ టైమ్ షీఈ్ విత్ మీ. రేపు కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఎందుకు ఈమెను తిప్పుతుంటే చాలా మంది ఏంది దయాకర్ రాజకీయాలకు తీసుకొస్తాడా తన భార్యని. నేను ఇప్పుడు అన్ని ప్రాక్టికల్స్ చేయిస్తున్నా ఒక రకంగా. ఇప్పుడు ఆ సావిత్రిబాయి పూలే జీవోది కూడా వాళ్ళు కలిసి కొట్లాడిన ఒక అవకాశం. ముఖ్యమంత్రి గారు అది ఉమెన్ టీచర్స్ డేగా సావిత్రిబాయి పూలే జయంతిని చేసిండ్రు. ఇట్లా చేస్తుంటే వీళ్ళకు బియాండ్ ది లిమిట్స్ వాళ్ళు చేసిన సంతోషం ఉంటుంది, వీళ్ళకి అవి కనెక్ట్ చేస్తాయి. ఇప్పుడు నాది అంతా ట్రాన్స్ఫర్మేషన్ వైపు ఉన్నది. ఇప్పుడు వస్తే మళ్ళీ ఏంది ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా, ఆమె ఏడోని ఇట్లా ఉంటుంది. నేను కొంచెం నాకు అఫ్ కోర్స్ ఐఎమ్ బేసికల్లీ కాంగ్రెస్ పార్టీ అయినా అంబేద్కర్ ఐడియాలజిస్ట్ అనే ఒక పేరు ఉంటుంది. అంతకంటే ముందు పూలే నాకు బాగా ఇష్టం వ్యక్తిగతంగా. పూలే ఇన్స్పిరేషన్తోనే ఈమెను కూడా, పూలే తన భార్యను చదువు తనే చెప్పి మహిళలకు విద్య కోసం, దళితులకు విద్య కోసం చేసినట్టుగానే ఈమెను కూడా సొసైటీ కొరకు మనం ప్రాక్టికల్గా సొసైటీ ఏంది ఏముంది అనేదంతా మనం పరిచయం చేసి స్లోగా ప్రాక్టికల్స్ చేయించిన తర్వాత ఎంటర్ చేస్తే కొంత మెచ్యూరిటీ వస్తుందనే ఉద్దేశంతో అట్లా నన్ను మిస్ కావడం ఉండదు. అట్ ద సేమ్ టైమ్ ఆమె సొసైటీతో ఉంటే ఒంటరితనం అసలు ఉండదు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని ఇక్కడ పెట్టేసి నేను పోయింది అనుకో, పొద్దుగాల 9 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు వచ్చిన ఇంకెంత మిస్సింగ్ ఉంటుంది. అందుకని మనం తీసుకొని పోతుంటా అనమాట. దాంతోపాటు వాట్ పాలిటిక్స్ ఏంది, సొసైటీ మూమెంట్స్ ఏంది, లేకపోతే సివిల్ సొసైటీ ఎట్లా ఉంది, ఇష్యూస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు పుస్తకాలు చదివిన దానికంటే కూడా ప్రాక్టికల్గా చూస్తే ఎక్కువ వస్తుంది.